టమాటా పచ్చడి దానికి కావాల్సింది నేను ఇక్కడ చిన్నవి కాబట్టి నేను ఒక 6 తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు, మీ కారం తగ్గ పచ్చిమిర్చి, వెల్లుల్లి, 1 టీ స్పూన్ నువ్వులు అండ్ ఆవాలు, జీలకర్ర. స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకుందాము. వెల్లుల్లి ఒక ఫుల్ వెల్లుల్లి తీసుకొని వేసుకున్నాను అన్నమాట. ఒకసారి మిక్స్ చేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇంగువ బాగా మిక్స్ చేయాలన్నమాట. మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. అలాగే నువ్వులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. కొంచెం కుక్ అవ్వాలి టమాటాలు. ఒక 2 మినిట్స్ కుక్ చేద్దాము. మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేద్దాం. మూత తీసి చూస్తే బాగా కుక్ అయిపోయినాయి అన్నమాట. ఇది కొంచెం స్టవ్ ఆపేసాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేసుకుందాం. ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము. అదే బాండిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులు అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ఇది దోశలలో కానీ ఇడ్లీలోకి కానీ వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. పోపు వేగిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా ఇందులోకి వేసేసుకుందాము. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. స్టవ్ బంద్ చేసా. అంతే, టమాటా పచ్చడి రెడీ అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. Thanks for watching.